తెలుగువారి పండుగల్లో సంక్రాంతికి ఓ ప్రత్యేక స్థానం. పంట చేతికి వచ్చిన సమయంలో ఎంతో ఆనందోత్సాహాలతో నిర్వహించుకునే పర్వదినం. సూర్యగమనం ఆధారంగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన సందర్భంగా మకర సంక్రాంతిని సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవడం తెలుగు సంస్కృతి. తెలుగువారి సాంప్రదాయ పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ ముచ్చటగా 3 రోజుల పాటు జరుపుకునే పెద్ద పండుగ. రైతన్నలకు పండగ. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, రంగవల్లులు, గాలిపటాలు, గుమగుమలాడే పిండి వంటలు ప్రతి లోగిళ్లు కలకల్లాడుతున్నాయి. పల్లెలంతా సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. ధాన్యాగారంగా పేరుగాంచిన గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగను చూద్దాం. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో. భోగభాగ్యాలనిచ్చే భోగితో సంక్రాంతి పండుగ సందడి మొదలవుతుంది. భోగి మంటతో దురదృష్టాలు పోయి అదృష్టం వస్తుందని నమ్మకం. నవధాన్యాలు, చెరుకు ముక్కలు, రేగిపండ్లు, నాణేలు చిన్నారుల తలపై పోస్తారు. రేగిపండ్లు చిన్నారులు తలపై వేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఇక సంక్రాంతి రోజున మహిళలు తమ ఇళ్ల ముందు వాకిట్లో రంగవల్లులను రంగురంగులతో అందంగా తీర్చిదిద్దుతారు. సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని సంవత్సరం పొడికి ఎదురు చూస్తాం. ఇంటికి అల్లుళ్ళు, కోడళ్ళు, కూతుళ్ళు మొత్తం అందరం మన ఆంధ్రాలో సంక్రాంతికి అందరూ వస్తాము. ప్రతి ఇంట ఎటు చూసినా కలకల్లాడుతూ ముగ్గులు మాత్రం భలే ఉంటాయి. ఇంటింట కూడా రంగులు వేయడం, ముగ్గులు వేయడం అన్నీ చాలా బాగా చేసుకుంటామండి. ముగ్గుల పోటీలు కూడా జరుపుతారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఇంటి ముందు గొబ్బెమ్మలు ఏర్పాటు చేసి పాటలు పాడుకుంటూ వాటి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. గుమగుమలాడే పిండి వంటలు సంక్రాంతి స్పెషల్. సంప్రదాయ వంటకాలైన అరిసెలు, సున్నుండలు, జంతికలు, గౌర్మిటీలు, బూరెలు వండుతారు. సంప్రదాయ వంటకాలు వండుకోవడం అనేది అవదండి. ఇలా సో ఏంటంటే పెద్దవాళ్ళు మేమందరం కలిసి ఇలా చేసుకోవడం వల్ల మాకు ఈ సాంప్రదాయ రుచులు ఎలా ఉంటాయనేది తెలుస్తుంది. దాంతోపాటు ఇంతమంది అందరం కలవడం వల్ల పండుగ చాలా ఆనందంగా జరుపుకుంటాం. గోర్మిటీలు, సున్నుండలు, జంతికలు అన్నీ ఇష్టమేనండి. సాంప్రదాయ రుచులన్నీ ఇష్టమే. ఎందుకంటే మాకున్న టైంకి మేము ఇవి చేసుకుని తిన్నాం. ఇలా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు నేర్చుకోవడంతో పాటు తింటూ ఎంజాయ్ చేస్తాం. సంక్రాంతి వేళ గోదావరి జిల్లాల్లో సంప్రదాయంగా గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలు ఆకట్టుకుంటాయి. పండుగ వేళ చిన్నారులు అందంగా ముస్తాబై గాలిపటాలు ఎగరవేస్తూ సందడి చేస్తారు. యువకులు పౌరుషానికి ప్రతీకలైన కోడి పందాల్లో పాల్గొంటూ ఉత్సాహంగా ఉంటారు. ఈ సంక్రాంతి 3 days మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఎక్కడున్నా సరే అందరం ఒక చోట కలిసి ట్రెడిషనల్ గా ఉన్న యాక్టివిటీస్ అన్ని మేము కంటిన్యూ చేస్తాం. అదే విధంగా మేము ఇలా కోడి పందాలు కూడా వేసి ఈ ట్రెడిషన్ మేము కంటిన్యూ చేస్తాం. ఎలా ఉంది అందరం కలవడం చాలా హ్యాపీగా ఉందండి. ఇయర్లీ వన్స్ మేము కలుస్తుంటాం కంపల్సరీ. ఎక్కడున్నా సరే అందరూ వస్తుంటారు. సో ట్రెడిషనల్ గా కూడా మన సాంప్రదాయాలను కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో మేము ఇటువంటి కంటిన్యూ చేస్తున్నాం. సంక్రాంతి ఈ కోడి పందాలు ఆడడం అనేది ఒక మంచి యాక్టివిటీయే. ఇక కనుమ రోజు పాడి పంటల్లో రైతుకు అండగా ఉండే పశువులను పూజిస్తారు. వాటిని అందంగా అలంకరించి లక్ష్మీ స్వరూపంగా భావించి పసుపు కుంకుమలతో పూజిస్తారు.